అందరికీ హాయ్ అండి. చేతి పని స్టార్ట్ చేసేసాను. జాకెట్లు, ఉక్సులు, దారాలు అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. ఎన్ని జాకెట్లు చేయాలో అన్ని జాకెట్లు అక్కడ పెట్టేసుకున్నాను. ఈ చైర్ అయితే ఈ చైర్లో కూర్చొని చేతి పని చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. శాంతం కింద కూర్చొని చేసినా, లేకపోతే మిషన్ కుడతాం కదా, హైట్ స్టూల్ మీద కూర్చొని చేసినా, కుర్చీలో కూర్చొని చేసినా నాకెందుకు ఎక్కువసేపు చేయాలనిపించదు. ఇదే చైరు మనం ఇలా చక్కగా కూర్చొని చేతి పనికి మాత్రం ఇట్లా ఆనుకోవటానికి వీలుగా ఉంటుంది. కాళ్ళు కూడా నొప్పులు రావు ఎంతసేపు కూర్చున్నా. చేతి పనికైతే ఈ చైర్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. టైలర్స్ ఒకసారి ట్రై చేయండి. ఈ చైర్లో కూర్చొని చేతి పని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఏ పనికైనానండి ఒక్కొక్క పనికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఫాలో అయితే మాత్రం మనం చేసే పని చాలా హ్యాపీగా ఉంటుంది. నిజం కాదంటారా? నిజమండి, ఒప్పుకోవాలి. నేను మొన్న అరుణాచలం వెళ్ళొచ్చానని చెప్పాను కదా. అరుణాచలం వెళ్ళినప్పుడు అసలు వెళ్ళాలన్న కోరిక చాలా గొప్పదండి. వెళ్ళాను, అనుకోకుండా వెళ్ళాను. వెళ్తానని కూడా నేను అనుకోలేదు. అప్పుడు వీడియో చేశాను. అక్కడ ఫోటోలు అవి తీసి పెడదామంటే కూడా నాకు అంత టైం కూడా లేదు. ఒక్కరోజు టైంలోనే వెళ్ళి రావాలి అంటే వెళ్ళే రోజు ఒకరోజు, వచ్చే రోజు ఒకరోజు, మధ్యలో ఒక్కరోజే మేము అక్కడ ఉంది. ఆ టైంలో దేవుణ్ణి చూడకుండా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉంటే మనం వెళ్ళింది అంత దూరం దేవుణ్ణి చూస్తానికి కదా. అందుకనే నేను ఏదో అవకాశం ఉన్నంత వరకు కొన్ని రాజగోపురాలు అలాంటివే ఫొటోస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. అరుణాచలంలో 4 దిక్కుల 4 రాజగోపురాలు ఉన్నాయండి. అసలు చూస్తానికి కళ్ళు సరిపోవండి. ఏదైనా సరే అసలు మనం ఆ భగవంతుడిని చూస్తానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. అందరూ అంటారు ఏదో ఎవరైనా ఏదైనా చెప్తే దాన్నే ఫాలో అవుతారు అని. కానీ నాకు అనిపించింది అరుణాచలం వెళితే ఒక్కటే అనిపించిందండి, మళ్ళీ అవకాశం ఉంటే భగవంతుడి ఇక్కడికి పిలిపించాలి అని. గిరి ప్రదక్షిణ చేశాము. మేమైతే 9 గంటలు పట్టింది మాకు. మా పాప, నేను, మా మనవరాళ్ళిద్దరూ. మధ్యలో కొంచెం ఇబ్బంది అనిపించినా సరే ఎలాగలాగా నేను అనుకున్న సంకల్పం పూర్తి అవ్వాలి కదా. అందుకని గిరి ప్రదక్షిణ అయితే చాలా ఓపికగా, ఓర్పుగా, నాకు ఏ బాధ అనిపించలేదు. చక్కగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మళ్ళీ ఆ రాజగోపురానికి వచ్చి నమస్కారం చేసుకొని ఆ భగవంతుడిని అంతకు ముందు రోజే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అరుణాచలం వెళ్ళొచ్చిన వారం తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అసలు ముందు నన్ను నేను తెలుసుకోవాలి. నాకు అనిపించింది ఏంటంటే, ఎదటి వాళ్ళ గురించి కాదండి, నన్ను నేను తెలుసుకోవాలి. నాలో ఉన్న తప్పులు నేను సరిదిద్దుకోవాలి. నేనేంటో నేను అన్న ఆలోచన అయితే నాకు ఈ వారం వెళ్ళొచ్చిన వారం తర్వాత అయితే కలిగిందండి.